ఈ బుజ్జి అనుపమ పరమేశ్వరను. ఓ ఏమో నువ్వు బాగున్నావు అమ్మ? బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? ఎందుకు అన్నం తింటలేవా నువ్వు? సన్నగా అయిపోయానా? చాలా ఎక్కువ పని చేస్తున్నాను, సినిమాలు చేస్తున్నాను కదా కంటిన్యూస్. ఒక్కటేనికొకటి ఎవడు చేస్తున్నట్టు నువ్వు? చాలా చేస్తున్నాను, సో అందుకే అలా. నువ్వు తినమ్మా, మంచిగా తినుకుంటే పని చెయ్యొద్దనని నేను. పని చెయ్యాలి, ఆడపిల్లలు మంచిగా పని చేసి పేరు సంపాదించుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి. కానీ తినకుంటే ఎట్లా చెప్పు? ఒక్కగా అయింది అమ్మ పిల్ల పాపం. తిను, నేను హైదరాబాద్ బిర్యానీ తినిపిస్తాను నీకు. సరే, వీళ్ళు ఎప్పుడైనా పెట్టిండ్రు హైదరాబాద్ బిర్యానీ మొత్తం అంతా? హైదరాబాద్ బిర్యానీ పెట్టలేదు, ఏదో ఆకులు అలములు అంతే అంతే, కూరగాయల ముక్కలు. మీ అంత హార్ట్, మంచి హార్ట్ లేదు. హాటు పెట్టద్దా మీ పాపం? హార్ట్ ఉండదు పాపం చూసినరా అమ్మ, హార్ట్ ఉన్న వాళ్ళకి హార్ట్ ఉండదంట. ఇగో సినిమా హిట్ అయిన అందుకని పెట్టాలి. మా హార్ట్ అంతా ఆర్ట్లోనే ఉంటుంది కాబట్టి. పిల్లగాడు మాట తప్పిస్తున్నాడు కానీ బిర్యానీ పెడతాను అక్క అంటలేడు. ఒక బిర్యానీ కావాలి అంతే, నేను పెట్టి నాకెందుకు? ఆ పిల్లకి పెట్టి మొత్తం బక్కగా చేసిండ్రు, సినిమా అంతా చేపించి ఉరికిపిచ్చి తిరిగిపిచ్చి. నువ్వు తినమ్మా, మంచిగా తిని సినిమాలు చెయ్యి. తమ్మి మంచిగున్నావా? బాగున్నాను, నమస్కారం. చైతన్య భరద్వాజ్ అంతేనా? అంతే. పిల్లవాడు చూడడానికి మామూలుగా ఉన్నాడు కదా, సినిమాలు ఎంటకేచ్చి మ్యూజిక్ పాటలు కొట్టిండు అయితే కిర్రమంటది పానం. అందులో టీజర్ ఇడిచిండ్రు, అందులో ఇట్లా ఇట్లా బుడ్డరీళ్ళు అంటారు కదా టీజరు, ఆ బుడ్డరీళ్ళకి ఇట్లా అది చూస్తేనే గత 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 వణుకుతున్నది పానం. ఎట్లా తమ్మి మంచిగానే ఉన్నావు కదా చూడడానికి, నీకు అట్లా ఎట్లా కొట్టబుద్ధి అయింది భయపెట్టేటట్టు పబ్లిక్ అంతా? అంటే ఆర్ట్ కదా, ఆర్ట్ అంటేనే మనం ఎలా కనబడుతున్నాం అనేది సంబంధం లేకుండా ఇంకో రకంగా ఎలా కొట్టాలి, ఇంకొక క్యారెక్టర్ని ఎలా చూపించాలి మ్యూజికల్గా, అది ఇష్టపడతా. పిల్లగాడు చూడడానికి చాలా నిమ్మలం ఉన్నాడు కానీ రక్తం చూపించినంత భయపెట్టించు. కళ్ళ ముందట ఇట్లా ఎర్రగా రక్తం వస్తే ఎట్లా అనిపిస్తుంది జల్లమని అట్లా చేసిన తమ్మి. కానీ చూడడానికి చాలా మంచిగా ఉన్నావు నువ్వు, నిమ్మలంగా ఉన్నావు. కానీ అంటే ఎంత ఆగమాగం ఉన్నది పరిస్థితి అనేది అర్థం కాలేదు నాకు. నేను మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇట్లా ఎర్రగా పెద్ద పెద్ద మీసాలు వేసుకొని ఇట్లా వస్తాడేమో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నా కానీ సంటోన్ లెక్క నచ్చింది చిన్నగా ముద్దుగా. అమ్మ ఈయన కథ ఎట్లా చెప్పి కథ ఎట్లా ఒప్పించి నువ్వు ఇప్పుడు మొన్న డీజే చేసినావు, పరద చేసినావు, ఆ చేసినావు మొదలు అటెనక ప్రేమం చేసినావు, చాలా సినిమాలు చేసినావు, రాక్షసుడు చేసినావు. ఇన్ని సినిమాలు చేసినప్పుడు ఎన్ల ఇట్లా దయ్యం పాత్రలు లేవు. ఇదే తొలుతానా దయ్యం పాత్ర? ఫస్ట్ ఇదే. నాకు ఇప్పుడు దాకా లైక్ చాలా స్టోరీస్ వచ్చాయి కానీ నాకు నచ్చాలి కదా. అంటే దెయ్యం అంటే మీరు చెప్పినట్టు ఆ ఫీల్ రావాలి కదా, భయం రావాలి కదా. సో అలాంటి ఒక స్క్రిప్ట్ కోసం వెయిట్ చేసినప్పుడు లైక్ కౌశిక్ వచ్చి స్టోరీ చెప్తే నాకు చాలా నచ్చి నేను ఓకే చెప్పాను. చెప్పంగానే ఓకే అన్న? చెప్పంగానే వెంటనే నేను చెప్పాను ఓకే. ఏమని? చాలా మంచి నరేటర్ అంటే చాలా ఎంత మంచిగా డైలాగ్స్ చెప్తారు తెలుసా మీకు? చూసినా ఇట్లా రీల్స్ వస్తుంటాయి కదా ఫోన్లో, ఇట్లా మనం మీదికి అంటనే ఉండాలి. చాలా టాలెంటెడ్. అలాగే మొత్తం 2 hours 5 minutes ఉన్న సినిమా మొత్తం అలాగే చెప్పారు. నరేషన్ కూడా చూడకుండా ఏం లేకుండా. అవునా? కానీ చూడకుండానే చెప్పిన.